గుంటూరు జిల్లా తెనాలిలో అమృత్ 1.0 పథకం కింద నిర్మించిన 10 ఎంఎల్డి మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని గత వైసీపీ ప్రభుత్వంలో కేంద్ర నిధుల వినియోగంపై అవగాహన లేకపోవడం వల్ల అభివృద్ధి మూలన పడిందని విమర్శించారు. ఆరోగ్య సమస్యలకు పారిశుద్ధ లోపమే కారణమన్నారు. చిన్న చిన్న పేపర్స్ 30% అక్కడ అయిపోయింది. ఇంకా మిగిలిన 10% ఇక్కడ అయిపోయింది. డ్రైనేజ్ వాటర్ పోతా ఉంటుంది, ఎక్కడో పొలాల్లో కలిసిపోతా ఉంటుంది. దానివల్ల మీ కళ్ళ ముందు ఏమీ కనిపించదు ప్రస్తుతానికి. దానికి పట్టించుకునే వాళ్ళు కూడా ఉండరు. అంతే కదా, ఇది వ్యక్తిగత ప్రయోజనం కాదు. అయితే ఈ వాటర్ పొలాల్లోకి వెళ్ళి రైస్ లో కానీ ఇంకో దాన్ని కలిసి మళ్ళీ అవన్నీ మనం తింటే 10 ఏళ్లకో 15 ఏళ్లకో కుటుంబాల్లో క్యాన్సర్లు వచ్చి ఈరోజు మీరు చూస్తా ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా, ఏ కుటుంబాల్లో చూసినా కూడా క్యాన్సర్ ఉంటుంది. హాస్పిటల్ నిండా కూడా క్యాన్సర్ రోగులు ఉంటా ఉన్నారు. ఒకప్పుడు లేదు ఈ క్యాన్సర్. ఇంత విధంగా ఎందుకు వస్తుంది అంటే ఈ విధంగా ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ పొలాల్లో ఇళ్లల్లో ఈ విధంగా కలిసిపోయి డ్రింకింగ్ వాటర్ వీటన్నిటిలో వస్తున్నాయి కాబట్టి క్యాన్సర్లు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి అంటే ఆరోగ్యం పాడైతే పెద్ద మనుషులు, ఇంటి పెద్దలు చనిపోతే ఇంట్లో ఉండే వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఇలాంటివి దీర్ఘకాలంలో ఉండకూడదు అనేటువంటి అని ఇలాంటి ప్లాంట్స్ తీసుకొచ్చి పెట్టారు. 30 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజుల్లో. అయితే గత 5 సంవత్సరాల్లో వీటి మీద పూర్తిగా ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? కేంద్ర ప్రభుత్వ నిధులు ఉండడం కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి నిధులు లేకపోవటం ఒకటి. 2, దీని విలువ తెలియని నాయకులు ఉండటం, కాంట్రాక్టర్లని అధికారులని కూర్చోబెట్టి ఇద్దరిని కోఆర్డినేట్ చేసి కంప్లీట్ చేసేటువంటి శక్తి లేకపోవటం వల్ల ఈ 5-6 సంవత్సరాలుగా ఇది ఇక్కడ ఆగిపోయింది. మరి ఈ రోజు వచ్చే సంవత్సరం రోజుల్లో మళ్ళీ మనోహర్ గారు దీని గురించి ఆలోచించి ఆ విధమైన దూరదృష్టితో కాంట్రాక్టర్ని అందరినీ కూర్చోబెట్టి అద్భుతంగా తయారు చేసి ఈ ప్లాంట్ తీసుకొచ్చారు. ఒక మంచినీరు అందే విధంగా ఒక బాధ్యతతో చేయాల్సిన కార్యక్రమం ఇది. తెనాలి పురపాలక సంఘం ఎంత బాధ్యత ఉందో ఇక్కడ ఉన్న పౌరులందరూ కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో మన ప్రాంతంలో ఉన్న ప్రధాన కాలువలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండాలి, వర్షం వచ్చినప్పుడు కానివ్వండి, లేకపోతే మీ ఇంటి నుంచి మీరు వదులుతున్న వ్యర్థాలు కూడా సరైన రీతిలో దాన్ని ట్రీట్మెంట్ చేసి పంపించే విధంగా ఒక ప్రయత్నం అనేది కొనసాగుతూనే ఉన్నాం. అయినా కానీ అంత సక్సెస్ఫుల్ చేయలేకపోయాం. ఎందుకంటే దానికి ఒక ప్రణాళిక అవసరం, కొంచెం సమయం అవసరం, నిధులు అవసరం. నిధులతో పాటు మీ అందరి సహకారం అవసరం. సో మిమ్మల్ని అందరూ కూడా ఈ సందర్భంగా నేను కోరేది, ఈరోజు ఇది మీకోసం అంకితం చేస్తున్నాం. పురపాలక సంఘానికి ఉన్న బాధ్యతతో పాటు మీరందరూ కూడా దాంట్లో పాల్గొనాలి, భాగస్వాములు అవ్వాలి, అర్థం చేసుకోవాలి మీరు. ఎందుకంటే ఇది రాజకీయాలతో ముడిపడిన అంశం కాదు. ఇది మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, మన రైతాంగాని కోసం. ఇంత కౌన్సిలర్ గారు చెప్పినట్టు దాదాపు 400 ఎకరాలు సాగు చేసుకున్న ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి 11వ వార్డు, 12వ వార్డు, 10వ వార్డు, ఏ వార్డు అని కాదు, అన్ని వార్డుల నుంచి ఇక్కడికి వస్తుంది మనకి ఆ కాలువ. ఆ కాలువని మనం శుద్ధి చేసి ఆ నీటిని మళ్ళీ కింద వదిలినప్పుడు ఒక బాధ్యతతోటి తీసుకెళ్ళాలి. అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచించాల్సింది, పారిశుద్ధ్యం విషయంలో ఖచ్చితంగా మీరు తడి చెత్త పొడి చెత్త పాటించాలి. ఈరోజు మనం ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మొత్తం జనవరి 1వ తారీఖు లోపల ఈ రాష్ట్రంలో శానిటేషన్ ప్రాబ్లం కానీ, అదేవిధంగా ఈ గార్బేజ్ ప్రాబ్లం కానీ
బహిర్గతం కాకుండా అంత కూడా అందరికీ కూడా ఆరోగ్యాన్ని కాపాడాలి. ఎందుకంటే వ్యాధి వచ్చిన తర్వాత నయం చేసే కంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నట్టుగా ఈరోజు ఆరోగ్యాన్ని కాపాడే దిశలో కలుషితమైన నీటిని దాన్ని పరిశుద్ధం చేసి మళ్ళా మంచినీటికి కాకుండా మిగతా అంశాలన్నిటికీ వాడుకోవడానికి ఈ రోజున ఈ కార్యక్రమానికి నాంది పలికింది. దాదాపు ఇప్పుడే అధికారులు చెప్పారు 25 MLD కెపాసిటీ, ఎందుకంటే దాదాపు 28 లక్షల నీటిని మనం రోజు వస్తూ ఉంటుంది వివిధ రూపాల్లో. మరి కేవలం ఇది 10 MLDకే పరిమితి అయింది. 10 లక్షల వెనపట నీటిని ఈ రోజున మనం శుద్ధి చేసుకోవడానికి అవకాశం